హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కీ థింగ్స్ టు నో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ అంటే స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే ముందు మనకి అసలు ఏ విషయాల గురించి అవగాహన ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలామందికి ఇండియాలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా సింపుల్, మంచి రిటర్న్స్ జనరేట్ చేసేయచ్చు, చాలా సంపాదించవచ్చు అని అనుకుంటుంటారు ఫ్రెండ్స్. అసలు స్టాక్ మార్కెట్స్లో ప్రైసెస్ విపరీతంగా ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనే దానికి డిమాండ్ అండ్ సప్లై ఒక రీజన్. దాంతోపాటు మనకి కొన్ని విషయాలు తెలియాలి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఇవి తెలిసినప్పుడు మాత్రమే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి విషయం. లేదు నాకు ఆన్లైన్లో చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి, చాలా రికమెండేషన్స్ ఉన్నాయి, సమ్ ఎక్స్పైజెడ్ పర్సన్ రికమెండ్ చేశాడు, వేరే ఇంకొక అతను ఎవరో రికమెండ్ చేశాడు, సో నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీరు కంపెనీలో ఎంప్లాయ్ అయినంత మాత్రాన, లేదంటే ఎవరో మీకు ఒక స్టాక్ రికమెండ్ చేసినంత మాత్రాన అది ఒక గొప్ప స్టాక్ అయిపోదు, అది ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయిపోదు. ఎవరైనా మీకు స్టాక్ రికమెండ్ చేసినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాక్స్ని ఎన్ని ఇయర్స్ పాటు నేను హోల్డ్ చేస్తే, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అదే స్టాక్లో బై చేసి నేను కంటిన్యూ చేస్తే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్, ఎంత పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఒక 10 years హోల్డ్ చేస్తాను, 10% సిఏజిఆర్ అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తుందా, 12% వస్తుందా, 15% వస్తుందా, 20% వస్తుందా అనేది ఎవరూ చెప్పలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెసెస్. మనం ఎన్నుకునే బిజినెస్ ఇవాళ బాగా మంచి లాభాలు జనరేట్ చేయొచ్చు, కొన్నేళ్ల తర్వాత ఆ బిజినెస్ అసలు ఇండస్ట్రీలోనే, ఈ దేశంలోనే, ఈ కంట్రీలోనే లేకుండా వెళ్ళిపోవచ్చు. సో అలాగే ఇవాళ బాగా లాసుల్లో ఉన్న బిజినెసెస్ ఫ్యూచర్లో చాలా అద్భుతమైన బిజినెసెస్గా టర్న్అవుట్ అవ్వచ్చు. ఇవాళ నాన్ ప్రాఫిటబుల్ బిజినెసెస్ కూడా రేపు ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ బిజినెసెస్ అవ్వచ్చు. అందుకే స్టాక్ మార్కెట్స్లో ఏం చెప్తారంటే ఎవరైనా దెర్ ఈజ్ నో వ్యారంటీ అండ్ గ్యారంటీ రిటర్న్స్. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ మధ్య కొంతమంది క్లయింట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఏవో కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసి చెప్తాం, వాళ్ళు ఏమంటారంటే ఎంత రిటర్న్ వస్తుందని అడుగుతారు. 12%, 15% అని చెప్పామనుకోండి, మాకు అంత పేషెన్స్ లేదు, అంత టైం లేదు, సో మేము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం, మేము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసుకుంటాం, మేము స్టాక్స్లో ట్రేడింగ్ చేసుకుంటాం అంటాం. వాళ్ళని చూసి బాధపడాలో, మనకు తెలిసిన వ్యక్తి మనం ఎడ్యుకేట్ చేద్దామన్నా కానీ వినకుండా వాళ్ళు బ్లైండ్గా ఏవో రికమెండేషన్స్ ఏవో చూసి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదంత డబ్బులు సంపాదించడం స్టాక్ మార్కెట్ నుంచి అంత ఈజీనా అంటే ఇట్స్ నాట్ సో ఈజీ ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్స్ నుంచి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా టఫ్ థింగ్. సో దాని గురించి మనం తెలుసుకునే ముందు అసలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఎలా నాలెడ్జ్ ఉండాలో తెలుసుకుందాం. వాటిలో ఇంపార్టెంట్ది ఫండమెంటల్ అనాలిసిస్, సెకండ్ది టెక్నికల్ అనాలిసిస్. ఒక స్టాక్స్ పిక్ చేయడము, ఒక బిజినెసెస్ ఏదో నాన్ ప్రాఫిటబుల్గా అవుతుందన్నప్పుడు ఎగ్జిట్ కావటము, ఒక బిజినెసెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్గా కాబోతుంది అనేప్పుడు ముందు ప్రెడిక్ట్ చేసి ఆ స్టాక్స్ బై చేసి హోల్డ్ చేయడము, లేదంటే ఈ బిజినెస్ చాలా డ్రాస్టిక్గా పర్ఫార్మెన్స్, లేదంటే ఈ బిజినెస్ నో మోర్ ఇట్స్ నాట్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ అని మనం తెలుసుకుని ఆ టైంకి ఎగ్జిట్ అవ్వడానికి ఈ రెండు కూడా ఉపయోగిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క రోల్ 80 to 85% ఉంటే టెక్నికల్ అనాలిసిస్ యొక్క రోలు 15 to 20% వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒక స్టాక్ ఇన్వెస్టింగ్లో. టెక్నికల్ అనాలిసిస్ బేసిక్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఏదన్నా పెద్ద అనుకోని ఉపద్రవం వచ్చినప్పుడు, అంటే పెద్ద బిగ్ ప్రాబ్లం వచ్చింది ఒక కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడానికి, ఎక్కువ లాస్ లేకుండా ఎర్లీ ఎగ్జిట్ అవ్వడానికి టెక్నికల్ అనాలిసిస్ బేసిక్గా ఉపయోగపడుతుంది. సో మిగతాదంతా కూడా ఫండమెంటల్ అనాలిసిస్. ఏ స్టాక్లో ఏ స్టాక్ ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి, దాన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇంటు ది
ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్. వాటిలో బేసిక్గా ఫండమెంటల్ అనాలిసిస్లో త్రీ థింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్, రెండు ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్, థర్డ్ వన్ వచ్చేసి కంపెనీ ఫ్యాక్టర్స్. ఇండియా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ అన్ ఎకానమీ. అలాగే జపాన్ ఒక ఎకానమీ, సింగపూర్ ఒక ఎకానమీ, యుఎస్ఏ ఒక ఎకానమీ, కెనడా ఒక ఎకానమీ, ఆస్ట్రేలియా, యూకే, ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క కంట్రీ కూడా ఒక్కొక్క ఎకానమీ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మనకి ఫస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ది ఎకానమీ, అసలు ఆ కంపెనీ ఎకానమీ ఎలా ఉంది, తర్వాత ఆ కంపెనీలో ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అంటే ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ బిజినెసెస్కి ఏమన్నా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, ఎక్స్టర్నల్ పాలసీస్. మానిటరీ పాలసీస్ అంటే మీకు ఆర్బీఐ మనకి న్యూస్లో చూస్తుంటాం కదా, ఇంట్రెస్ట్ రేట్స్ 25 బేసిస్ పాయింట్స్ పెరిగింది, 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది, 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది, ఇంకా వేరియస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఎక్స్టర్నల్ పాలసీస్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇట్లా చాలా వేరియస్ థింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వీడియోలోనో ఒక డేలో కూడా సాధ్యం కాదు. సో మేజర్గా మీరు తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ మీకు ఈ వీడియో అవగాహన కోసం మాత్రం చెప్తాను కాబట్టి, స్టాక్ ఇన్వెస్టింగ్లో మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అనేది చూడండి ఫ్రెండ్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో ఇవన్నీ ఉండాలి: జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఎకానమీ, ఎకనామిక్ పాలసీ, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఎక్స్టర్నల్ పాలసీ. వీటన్నిటి గురించి మనకు అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్లో తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్. అంటే మనం ఒక ఎకానమీ సెలెక్ట్ చేసుకున్నాం, ఏదో లెట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, లేదా యూఎస్ఏలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత ఎకనామిక్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత, అంతకుముందు మెన్షన్ చేసిన పాలసీస్ అన్నీ బాగున్నాయి అనుకున్న తర్వాత మనం ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇండస్ట్రీలో రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంట్రీ బ్యారియర్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యింది, సీజనల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి బిజినెస్లో, ఇండస్ట్రీలో సైక్లికాలిటీ. అంటే బిజినెస్ ఈజ్ ఏ సైకిల్ ఫ్రెండ్స్, సైకిల్లో వర్కౌట్ అవుతుంది. అది ఏంటనేది డీటెయిల్గా చెప్పాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో బేసిక్గా ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్లో వీటి గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొచ్చేసి కంపెనీ ఫ్యాక్టర్స్ ఫ్రెండ్స్. కంపెనీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఓనర్షిప్ స్ట్రక్చర్, క్యాపిటల్ స్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రోడక్ట్ సెగ్మెంట్స్, మార్కెట్ షేర్ అండ్ గ్రోత్ రేట్స్, కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్, మేనేజ్మెంట్ స్ట్రాటజీ అండ్ క్వాలిటీ, ఫైనాన్షియల్ హిస్టరీ అండ్ ప్రాస్పెక్ట్స్, మార్కెట్ ప్రైస్ స్టాటిస్టిక్స్. మనలో చాలామందికి అసలు ఇవి ఏమిటి, ఈ వర్డ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. బికాస్ నేను తప్పుపట్టలేదు ఫ్రెండ్స్ ఎవరిని, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలి అని ఉండదు. ఒక్కొక్కరు డిఫరెంట్ సెక్టర్లో వృత్తుల్లో వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఐటీలో చేస్తుంటారు, కొంతమంది గవర్నమెంట్ సెక్టర్లో చేస్తారు, కొంతమంది ప్రైవేట్ సెక్టర్స్లోనే డిఫరెంట్ జాబ్స్ చేస్తుంటారు, డిఫరెంట్ వృత్తులు వ్యాపారాల్లో ఉంటారు. సో వాళ్ళకి ఇదంతా పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసమే చెప్తున్నాం కాబట్టి కంపెనీ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం ఎకానమీ ఫ్యాక్టర్స్ చూసాం, తర్వాత ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్ చూసాం, తర్వాత ఇప్పుడు కంపెనీ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవే కాదు, నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఫ్రెండ్స్. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ టు రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్, ఇన్వెస్ట్మెంట్ రేషనల్, ఎస్టిమేట్స్ ఫర్ గ్రోత్, మార్జిన్స్ అండ్ ఎర్నింగ్స్, వాల్యుయేషన్ ఆఫ్ ది షేర్స్, ఆర్డర్ బుక్స్ అండ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ. నువ్వు ఐటీ కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీకి కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఆర్డర్ బుక్ సైజ్ ఎంత, కరెంట్ గ్రోత్ ఎంత, ఫ్యూచర్లో గ్రోత్ ప్రిడిక్షన్ ఎంత, అక్కడక్కడ కొన్ని మీకు అర్థమయ్యే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా. కాస్ట్ స్ట్రక్చర్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్, అసెట్ బేస్ అండ్ యూటిలైజేషన్, కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ ఫండింగ్ ప్లాన్స్. ఇక్కడ బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు, చేస్తే దానికి ఫండింగ్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి, కంపెనీ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, లేదంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే పబ్లిక్ నుంచి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అంటే ఐపీఓస్ ఉంటున్నాం కదా, వాటి నుంచి ఏమైనా ప్లాన్ ద్వారా చేయొచ్చా, మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ అండ్ కాస్ట్స్. ఈక్విటీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఓనర్షిప్ ఫామ్లో ఎంత ఐపీఓకి వెళ్ళొచ్చు,
ఎంత పబ్లిక్ నుంచి గ్యాదర్ చేయొచ్చు, డెట్ అంటే వాళ్ళకి బాండ్స్ రూపంలో నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఆ, తీసుకోవచ్చు అండ్ కాస్ట్, దాంట్లో డిఫరెంట్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఇవన్నీ తెలుసున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఇదే కంపెనీ ఫ్యాక్టర్స్లో ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, ట్యాక్స్ బర్డెన్ ఇవన్నీ తెలిసి ఉండాలి. అంటే ఒక మెషినరీ ఉందనుకోండి, ఒక బిజినెస్లో ఒక ఫార్మా కంపెనీ అనుకోండి, వాటిలో వాడి మెషినరీ ఉంటుంది కదా, వాడి డిప్రిసియేషన్, ఆ కంపెనీ ఆ బిజినెస్ పైన ఉండే ట్యాక్సేషన్స్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్, అంటే మనం ఏదన్నా తీసుకుని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్న ఒక బాండ్స్ రూపంలో తీసుకున్న పే చేయాల్సిన ఇంట్రెస్ట్లు, క్యాష్ జనరేటెడ్ బై ది బిజినెస్, ప్రీ అండ్ పోస్ట్ ట్యాక్స్ మార్జిన్. ఇక ఇక్కడ చెప్పేవి చాలా చదవడానికి చాలా లెంగ్తీగా ఉన్నాయి. ఈబిట్, ఎబిడిటా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్, ఎర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్ అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉంటాయి. ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ సో ఆన్. ఇట్లా చాలా విషయాలు ఉంటాయి మన స్టాక్ అనలైజింగ్లో. కంపారిజన్ ఆఫ్ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ విత్ రెవెన్యూ, క్యాపిటల్, ఈక్విటీ, అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ ప్రైస్ అండ్ సచ్ వేరియబుల్స్. రెవెన్యూ అంటే ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది, క్యాపిటల్ పెట్టుబడి, ఈక్విటీ షేర్స్ రూపంలో ఎంత ఉంది, ఇంక వేరే అసెట్స్ ఏమున్నాయి మనకి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి కంపెనీ సైడ్ నుంచి, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఇంకా సచ్ వేరియబుల్స్, చాలా విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ప్రతి ఒక్కరు స్టాక్స్లో నుంచి ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఈ కంపెనీ లేదంటే ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ పైన ఏ విధమైన ఇంపాక్ట్ చేయబోతూ ఉంది, దాన్ని ముందుగా ఫోర్కాస్ట్ చేయగలగాలి. ఇన్ కేస్ కంపెనీ ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉంది, ఎర్లీగా ఎగ్జిట్ కాగలగాలి. ఇవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫండమెంటల్ అనాలిసిస్లో ఇన్ని డీటెయిల్స్ తెలిసి ఉన్న తర్వాతే మనం ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. చాలామంది ఒక ఫారిన్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ కొనటం కానీ, లేదా ఒక ఇండియన్ కంపెనీ ఒక ఫారిన్ కంపెనీ కొనటం కానీ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేయాలి, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక దేశం నుంచి ఒక దేశంలో, ఒక అమెరికాలో ఉన్న ఎక్కడో ఒక కంపెనీ, ఇండియాలో ఉన్న ఒక కంపెనీని ఎక్వైర్ చేయాలంటే ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉంటారు. లైక్ మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బార్క్లేస్, గోల్డ్మన్ సాక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళని ఏ కంపెనీ అయితే వేరే కంపెనీని ఎక్వైర్ చేయాలనుకుంటుందో ఆ కంపెనీ వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని అప్రోచ్ అయ్యి వాల్యుయేషన్స్ తీసుకుంటారు. ఆ వాల్యుయేషన్స్ చేసి ఇచ్చినందుకు గాను ఒక పర్టికులర్ ప్రైస్ వాళ్ళకి ఫీజుగా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. బ్లైండ్గా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయరు. ఒక అమెరికన్ కంపెనీ ఒక చైనా కంపెనీని ఎక్వైర్ చేయాలన్నా, ఒక ఇండియన్ కంపెనీని ఎక్వైర్ చేయాలన్నా, లేదంటే ఒక జపాన్ కంపెనీ ఒక ఇండియాలో ఉన్న కంపెనీని ఎక్వైర్ చేయాలన్నా, అది ఏ ఇండస్ట్రీ అయినా, బ్యాంకింగ్ అయినా, ఫార్మా అయినా, ఒక స్టేక్ తీసుకునే ముందు మొత్తం కంపెనీ ఎక్వైర్ చేయాలని లేకున్నా కానీ ఒక 10% ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఏదైనా ఫారిన్ కంపెనీ బై చేయాలనుకున్నా, అట్లా హ్యూజ్ వాల్యూమ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళందరూ ఈ కీ పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని, వాల్యుయేషన్స్ అన్ని చెక్ చేసుకుని, పారామీటర్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎక్విజిషన్స్కి వెళ్తారు ఫ్రెండ్స్. సో యాజ్ అన్ ఇన్వెస్టర్గా మనం ఏవో కొన్ని వేలు పెట్టేసాం, ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాం, అక్కడ డబ్బులు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేసి నేను లేచి ఒక 20 సంవత్సరాల తర్వాత తీసుకుంటానంటే ఒకే స్టాక్లో పెడితే వెరీ వెరీ హై రిస్క్. మీరు మల్టిపుల్ స్టాక్స్లో పెట్టారంటే మీకు 5 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసి 5 స్టాక్స్ బాగా నెగిటివ్ రిటర్న్స్ వస్తే మీ డబ్బులు స్టిల్ మైనస్లో కనిపించవచ్చు 20 సంవత్సరాల తర్వాత కూడా. అయితే ఒకసారి ₹1,00,000 పెట్టుబడి పెట్టినా కూడా ఇంకా వాల్యూస్ మీకు 50,000, 60,000 ఇన్వెస్ట్ చేసి బాగా గ్రో అయ్యి మిగిలిన 50,000-60,000 కంప్లీట్గా జీరో అయిపోవచ్చు. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. మూవింగ్ నెక్స్ట్, తర్వాత ఇంతకుముందు ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి ఏమేమి అంశాలు ఉంటాయో చూసాం కదా ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ది స్టాక్లో ఈ 3 అంశాలు మనకి ఖచ్చితంగా మనకి ట్రేడింగ్ తెలిసి ఉండాలి. ట్రేడింగ్లో మళ్ళీ హిస్టరీ ఆఫ్ పాస్ట్ ప్రైసెస్, అంటే గత ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వాల్యూమ్ ఆఫ్ ట్రేడింగ్, అంటే ఈ షేర్స్లో ఎంత వాల్యూమ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది, అలాగే టైం స్పాన్
అంటే చూస్తారన్నమాట టైప్ స్పాన్ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రేడింగ్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ బిజినెస్లో ఉంది, గ్రోత్ రేట్ లాస్ట్ హిస్టారికల్ ఎలా ఉంది, ఇట్లా చాలా అంశాలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ తెలియకుండా బ్లైండ్గా మనం స్టాక్స్లో పెట్టేసి మన డబ్బులు లాస్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్, ఇది ఒక జోదం అని చాలామంది అంటుంటారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఇంత నాలెడ్జ్ ఉండి మనం చేసుకోగలిగితే ఇదంతా ఒక వ్యక్తిగా ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చేసుకోవటం, బ్యాలెన్స్ షీట్లు స్టడీ చేయటం, ఆడిటెడ్ రిజల్ట్స్ ఎవ్రీ 3 months అనౌన్స్ చేస్తుంటారు. ఆ ఆడిటెడ్ రిటర్న్స్ని రిజల్ట్స్ని సరిగ్గా అనలైజ్ చేయగలగటం, తర్వాత ఒక బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో డిఫరెంట్ వేరియస్ థింగ్స్ ఉంటాయి. అవి ఆ బడ్జెట్లో ఏ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంది, ఏ ఇండస్ట్రీకి ఫేవర్గా లేదు, ఏ ఇండస్ట్రీ ఇందులో బెనిఫిట్ కాబోతూ ఉంది, ఏ ఇండస్ట్రీకి బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ కొంచెం ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది. అలాగే విత్ ఇన్ ఇండస్ట్రీ మళ్ళీ ఈ కంపెనీస్కి మళ్ళీ ఎంత అవుట్ ఆఫ్ కాంపిటీషన్ ఎంత ఉంది, బ్యాంకింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఓవరాల్గా ఇండియాలో పాపులేషన్ ఎంత, ఈ బిజినెస్ ఇంకెంత పెరిగే ఛాన్స్ ఉంది. అలా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఫార్మా కంపెనీ, ఒక ఐటీ కంపెనీ, అన్నిటికీ కాంపిటీషన్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్లో ఎవరు ఉన్నారు, ఈ కంట్రీలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, స్టేబుల్ గవర్నమెంట్ ఉందా, లేదంటే ఒక్కొక్కసారి మనకి ఎవరికి కంప్లీట్ మెజారిటీ రాకుండా కొన్ని పార్టీస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి ఫ్రెండ్స్. అలాంటి టైంలో ఏ టైంలో అయినా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ప్రతిదీ మనం ఏదో సినిమాలో చూసినట్టు ఎక్కడో జరిగే ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ ఎక్కడో జరిగే ఒక విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది స్టాక్ మార్కెట్స్కి చాలా 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 వెరీ 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 కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. అట్లాగే ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ చూసుకుంటూ ఎప్పుడు ఈ బిజినెస్లో ఇన్ అవ్వాలి, ఎప్పుడు ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఎంత మనం చేసుకోగలం అనేది ఇట్ నీడ్స్ వెరీ వెరీ హై ఎక్స్పర్టీస్ ఫ్రెండ్స్. మనం అనుకున్నంత చాలా సింపుల్గా మన మొబైల్ యాప్స్లో బై చేసి సెల్ చేస్తాను అంత సింపుల్ కాదు ఫ్రెండ్స్ ఇది. ఓకే, ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి, అన్నీ తెలుసుకుని మాత్రమే స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. హోప్ దిస్ హెల్ప్స్ ఎవ్రీ వన్. స్టాక్ ఇన్వెస్టింగ్లో ఇంత నాలెడ్జ్ ఉండాలి అనే అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. హోప్ మీకు ఇదంతా మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.